ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇమానియల్ చర్చ్ మిషన్ ఆఫ్ ఇండియా వారి ద్వారా ప్రకటించబడుతూ ఉన్న సజీవ వాక్య దర్శనమును ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ప్రేక్షకులందరికీ, దేవుని పిల్లలందరికీ ప్రభునామములో నా వ్యక్తిగత కుటుంబ సంఘ సహవాసపరంగా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒక వర్తమానం ద్వారా ఈ దినం మీతో కలుసుకోవడానికి దేవుని కృపను బట్టి, ఆయన మహా దయా వాత్సల్యం ప్రేమను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు 3 కార్యక్రమాలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరిగింది. మీరు విని అనేక మంది మీలో ఆత్మీయ మేలును పొంది ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అయితే ఈ దినం ఒక ప్రశ్న ద్వారా మీ ముందుకు రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి మీరు ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం చేస్తూ ఉన్న విలువైన ప్రార్థనలను బట్టి కూడా మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం నా ప్రశ్న ఏంటి అనంటే, మనిషికి ఏం కావాలి అనేది నా ప్రశ్న. మనిషికి ఏం కావాలి అనే దాని విషయానికి ముందుగా ఒక గొప్ప దైవజనుడు ఉటంకించిన ఒక ఉదాహరణ మరి మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దానికన్నా ముందుగా ఒక వచ్చిన భాగాన్ని చదవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఆ వచనాన్ని కూడా ఈ ఉదాహరణ తర్వాత మనం చదివితే బాగుంటుందని నేను అది కూడా తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి ఏం కావాలి? ఇది ఉదాహరణ ఉటంకించిన దైవజనులు, గొప్ప దైవజనులు, ఆయన విజయవాడలో ఉంటారు. ఆయన యొక్క ప్రార్థనా జీవితం కానివ్వండి, ఆయన యొక్క జీవితం కానివ్వండి, నా ఆత్మీయ జీవితం మీద, వ్యక్తిగత ప్రార్థనా జీవితం మీద ఎంతగానో ప్రభావం చూపెట్టాయి. అందుకై ఆ దేవుని సేవకుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించి కొనియాడి కనపరుస్తూ ఉన్నాను. మంచిది. ఇంగ్లాండ్ దేశంలో ఒకనొకప్పుడు జరిగిన ఒక సంగతి మేము ముందు ఉంచడానికి ఇష్టపడతాను. డాక్టర్ బెన్స్టన్ అనే ఒక డాక్టర్ గారికి ప్రాక్టీస్ పడిపోయింది. జీవనోపాధి కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అతనికి ఒక విషయం గుర్తుకొచ్చింది. అదేంటి అనంటే, తను చదువుకునే రోజుల్లో సాతాన్ని కనుక మనం పూజించి సేవిస్తే ఏది కావాలంటే అది మనకి సాతాను ఇస్తాడు అని చదువుకునే రోజుల్లో ఎవరో చెప్తే విన్న విషయం అతనికి గుర్తొచ్చింది ఈ డాక్టర్ గారికి. ఈ ఆలోచన రాగానే వెంటనే సిరింజి తీసుకుని నరాన్ని గుచ్చి రక్తాన్ని బయటికి తీశాడు. మార్కెట్కి వెళ్ళి ఒక బాండ్ పేపర్ కొనుక్కొచ్చి దాని మీద తన రక్తంతో దాని మీద ఇలాగ రాయడం ప్రారంభించాడు. ఓ సాతాను, నాకు కావలసిన దాన్ని నువ్వు నాకు ఇస్తే, నీకు కావలసిన దాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పి ఆ బాండ్ పేపర్ మీద రాసి డాక్టర్ బెన్స్టన్ అని కింద సంతకం పెట్టాడు. డేట్ వేశాడో లేదో ఓ నల్లని ఆకారం అతని గదిలో ప్రత్యక్షమైంది. వెంటనే అడిగాడు, ఎవరు నువ్వు అని అడిగాడు. అడిగినప్పుడు, ఇప్పుడే కదా నీ రక్తంతో బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టావు, ఆ సాతాన్ని నేనే అన్నాడు. డాక్టర్ గారికి చాలా ఆశ్చర్యం వేసింది. అయితే నేనేం చేయాలి నీ కోసం అని సాతాను అడిగాడు. అడిగినప్పుడు డాక్టర్ గారు అన్నారు, అయ్యా, నాకు డబ్బు లేక చాలా బాధపడుతున్నాను, ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు డబ్బు కావాలి అన్నాడు. ఇంతే కదా, రమ్మని చెప్పి నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయని చెప్పాడు డాక్టర్ గారు. ఆ 100 పట్టుకుని నా వెనకాల రమ్మన్నాడు. గుర్రం పందాల దగ్గర తీసుకెళ్ళాడు. ఆ నల్లని గుర్రం మీద పందెం కట్టు అని చెప్పి సాతానుడు డాక్టర్ గారు చెప్పాడు. నల్లని గుర్రం మీద పందెం కట్టినప్పుడు సాతాను అన్నాడు, ఈసారి నేను తెల్లని గుర్రాన్ని గెలిపిస్తాను అన్నాడు. అంటే నల్లని గుర్రాన్ని గెలిపించింది కూడా సాతానే అన్నమాట. అయితే తెల్లని గుర్రం మీద పందెం కట్టమన్నాడు. ఈ విధంగా కొన్ని నెలలు గడిచాయి. డాక్టర్ గారు మల్టీ మిలియనర్ అయిపోయాడు,
కోటాను కోట్ల డబ్బు అతనికి వచ్చేసింది. సాతాను అడిగాడు, డాక్టర్ గారు నీకోసం ఇంకా నేనేం చేయాలని అడిగాడు. అడిగినప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఇదిగో నాకు కావలసినంత డబ్బు వచ్చేసింది, ఇక డబ్బుతో నాకు అవసరం లేదు, కానీ నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి అని చెప్పి డాక్టర్ గారు సాతాను అడిగాడు. వస్ ఇంతేనా అని చెప్పి సాతాను, ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, సాతాను సర్వవ్యాపి కాదు. వాడు ప్రపంచమంతా వాడే ఉన్నట్టుగా మనకి భ్రమ కలిగిస్తాడు. వాస్తవానికి సర్వవ్యాపి దేవుడు, సాతాను సర్వవ్యాపి కాడు. అయితే వాడి నెట్వర్క్ అంటే మనం చెప్పాలి అంటే వాడి పక్కనే చిన్న చిన్న సాతాను దూతలు ప్రపంచమంతా వ్యాపించి ఉంటాయన్నమాట. అయితే వాడు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ చివరికి వెళ్ళడానికి ఎన్నో క్షణాలు అవసరం లేదు. ఈనాడు మన వాళ్ళు మొబైల్ ఫోన్స్, నెట్ అని దాని ద్వారా సమాచారాన్ని నిమిషాల మీద మరి తెలియచేయటం, తెలపడం, తెలుసుకోవడం అనేది జరగడం మనం గమనిస్తాం. అయితే సాతాన్ నెట్వర్క్ అంతకంటే కూడా ఇంకా స్పీడ్గా ఉంటుందన్నమాట. వాడు ఏం చేస్తాడంటే ఆ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరి చెవుల్లో ఈ పిల్ల సాతానులకు చెప్పాడు, మీరు వెళ్ళి ప్రతి రాజకీయ నాయకుడి చెవిలో ఆ చెవి దగ్గర ఈ చెవి దగ్గర డాక్టర్ బెన్స్టన్ అనే పేరుని మాటి మాటికి జపించండి అని చెప్పి ఆ సాతానులకు చెప్పాడు, పిల్ల సాతానులకి. ఆ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడి చెవిలో రాత్రులు పడుకోగానే ఈ సాతానులు వెళ్ళి డాక్టర్ బెన్స్టన్ అనే పేరుని పదే పదే చెప్పడం ద్వారా తెల్లారేసరికి రాజకీయ నాయకులందరూ ఈ బెన్స్టన్ ఎవరో కనుక్కొని అతని ఇంటి ముందు కార్లు ఆగి ఉన్నాయి. డాక్టర్ బెన్స్టన్ అంటే మీరేనా? అవును నేనే అన్నాడు. అయితే నీవే మా నాయకుడు, ఎందుకంటే మా అందరి చెవుల్లో నీ పేరే మారుమోగుతోంది, అందుకే నిన్నే మా నాయకుడిగా చేసుకుంటామని చెప్పి ఆయన లీడర్గా పెట్టుకుని అతని మాట మేరకు ఆ విధంగా ఆ రాజకీయ నాయకులు నడవడం అనేది మనం గమనించగలుగుతాం. ఆ విధంగా డాక్టర్ బెన్స్టన్ పేరు దేశమంతా కూడా వ్యాపించిపోయింది కొద్ది కాలంలో. తర్వాత సాతాను మళ్ళీ అడిగాడు డాక్టర్ గారిని, డాక్టర్ గారు నీకోసం నేనేం చేయాలి అని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు డాక్టర్ గారు అంటాడు, నాకు కావలసినంత డబ్బు దొరికింది, కావలసినంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి, కానీ నాకు శరీర సుఖం కావాలి అని చెప్పి డాక్టర్ గారు కోరడం జరిగింది. అప్పుడు సాతాను అన్నాడు, హాలీవుడ్ మీకు తెలుసు, మరి హాలీవుడ్ అంటే అంతర్జాతీయ సినీ నటులు ఉండే స్థలం. ఆ స్థలానికి డాక్టర్ గారిని తీసుకొని వెళ్ళాడు ఈ సాతాను. తీసుకొని వెళ్ళి యు గో అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్, నువ్వు వెళ్ళి అనుభవించు, ఇష్టం వచ్చినట్టు త్రాగు, తిను, సుఖించు అని చెప్పి ఆ యొక్క డాక్టర్ గారితో చెప్పినప్పుడు డాక్టర్ గారు తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు. తన జీవితంలో ఆ సుఖం వ్యక్తమయ్యేంత వరకు ఆ సుఖాన్ని అనుభవిస్తూ వచ్చాడు. మరొకసారి సాతాను డాక్టర్ గారిని కలుసుకుని డాక్టర్ గారు ఇంకా నీకోసం నేనేం చేయాలి అని అడిగాడు. అడిగినప్పుడు డాక్టర్ గారు అన్నారు, నాకు కావలసినంత డబ్బు దొరికింది, నాకు కావలసినంత శరీర సుఖం దొరికింది, కావలసినంత పేరు ప్రఖ్యాతులు కూడా నాకు వచ్చేసాయి, ఇక నాకు ఏమీ అక్కర్లేదని చెప్పి అన్నాడు. అయితే సాతాను అడిగాడు, నీకు కావలసిన దాన్ని నీకు నేను ఇస్తే నాకు కావలసిన దాన్ని నీవు నాకు ఇస్తానని చెప్పావు కదా, మరి నాకు కావలసిన దాన్ని నీవు నాకు ఇవ్వవా అని సాతాను డాక్టర్ గారిని అడిగాడు. డాక్టర్ గారు ఒక ఇంచుగా కంగారు పడి ఏం కావాలి నీకు అని అడిగాడు. అడిగినప్పుడు సాతాను అన్నాడు, నాకు నువ్వే కావాలి, నీ ప్రాణం కావాలి, నీ ఆత్మ కావాలి అని చెప్పి గట్టిగా మాట్లాడినప్పుడు డాక్టర్ గారు నేనెవను అని చెప్పి అన్నప్పుడు, ఇదిగో నీ సొంత రక్తంతో నువ్వు బాండ్ పేపర్ మీద రాసిన బాండ్ నా దగ్గర ఉంది అని చెప్పి సాతాను డాక్టర్ గారిని అన్నప్పుడు డాక్టర్ గారు పరిగెత్తడం ప్రారంభించాడు. సాతాను ఎవరికి కనబడడం లేదు, కానీ డాక్టర్ గారు మాత్రం పిచ్చివాళ్ళగా ఆ పట్టణ వీధుల్లో పరిగెత్తుకుంటూ ఊరు బయటికి వెళ్ళి ఒక రాయి తగిలి వెల్లికిలా పడిపోగానే సాతాను అతని గుండెల మీద కూర్చొని అతని పీక కొరికి రక్తం తాగేసేసి అతని ఆత్మని నరకానికి తీసుకుని వెళ్తాడు. ప్రియమైన
దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉన్న మీరు గమనించాలి, ఈ లోకంలో రెండు బలమైన శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. అలాగని చెప్పి సాతాను శక్తి దేవుని శక్తి కంటే బలమైంది కాదు. సాతాను ఒకవేళ శక్తివంతుడు కావచ్చు, అసలు సాతాను ఎవరు, వాడు ఎలా వచ్చాడు, వాడి బలం ఏంటి, వాడి శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది తర్వాత ఎప్పుడైనా మరొక వర్తమానంలో మనం ధ్యానం చేస్తాం. అయితే ఒక మాట, సాతాను శక్తిమంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. సాతాను కొన్ని పనులు మాత్రం చేయగలడు. వాడు మనకు డబ్బు కావాలంటే ఇస్తాడు, పేరు ప్రఖ్యాతులు కావాలంటే కూడా ఇవ్వగలడు, శరీర సుఖం కావాలంటే కూడా ఇవ్వగలడు. కానీ సాతానుడు ఇవ్వలేనిది దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది ఒకటి ఉంది. అదేంటి అనంటే అది పాప క్షమాపణ. ఇప్పుడు దేవుని వాక్యం చదువుదాం. నా మాటలు మీరు శ్రద్ధగా గమనిస్తున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట మనం చదివితే మనిషికి ఏం కావాలి అనే దాని గురించి ఒక వచనం మీ ముందు నేను ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆ వచనం ఏంటి అని అంటే 32వ దావీదు కీర్తన 1-2 వచనాలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, హృదయములో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎవరు ధన్యులు అని మనం ఆలోచన చేస్తే సాధారణంగా లోకంలో ఉన్న నానుడి ఏంటంటే ధనవంతులు, ఈ లోకంలో గొప్పవారే ధన్యులు అనే మాట మనం గమనించగలుగుతాం. కానీ ఒక విషయాన్ని మనం ఈ ఉదయకాలం గుర్తుంచుకోవాలి. పాప క్షమాపణ పొందిన వ్యక్తి ముందు ఈ లోకంలో ఎవరు పనికిరారు. టాటాలు, బిర్లాలు కావచ్చు, రిలయన్స్ అంబానీ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క గొప్ప వ్యక్తి కూడా పాప క్షమాపణ పొందిన వ్యక్తి యొక్క ఆ సంతోషం ముందు, ఆ చెప్పనశక్యము కాని ఆనందం ముందు ఎవరు పనికి రాలేరు అనే విషయాన్ని మీతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్నా నా ప్రియమైన సోదరుడా, సోదరి, నీ పాపములు క్షమించబడినవా? నీ పాపములు మరి ఆయన రక్తంలో అనగా నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం ఇచ్చిన ప్రభు రక్తంలో కడుగుబడ్డాయా? నీ హృదయంలో నిజమైన శాంతి, నెమ్మది దొరికిందా? ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. ఒకనొకప్పుడు నేను కూడా దేవుని ఎరుగక కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతూ దేవుడు లేడని నాస్తికునిగా వాదిస్తూ అనేక మందితో మాట్లాడి దేవుడు లేడు అని చెప్పి నాకు దండం పెడితేనే వాడు వెళ్ళేవాడు. అలాంటి వాదన పటిమ కలిగిన వాడిని నేను. అయితే నాకు ఒక భయంకరమైన బలహీనత వచ్చింది. నా తల మీద ఎవరో కొన్ని 100 కేజీలు బరువు పెట్టి కిందకి నొక్కేస్తున్నట్టుగా నాకు రాత్రులతో అనిపిస్తూ ఉండేది. అంత మాత్రమే కాదు, నరాలు చిట్లిపోయేంత భయంకరమైన తలనొప్పి, హై బీపీ, ఫ్రస్ట్రేషన్, టెన్షన్ నాకు ఉండేవి. అయితే మరి రాత్రులు నాకు నిద్ర పట్టేది కాదు. 17 సంవత్సరాలు పక్క మీద అటు ఇటు దొరుకుతూ ఉండేవాడే, కానీ నాకు నిద్ర పట్టేది కాదు. తెల్లవారే ముందు ఒక చిన్న కొనుక్కు వచ్చేది, అదే నా నిద్ర. అయితే రాత్రులందు చెడ్డ తలంపులు ఒకదాని తర్వాత ఒకటి తలంపుల పరంపర వస్తూ ఉండేది. ప్రాణభయం, మరణ భయం నాలో ఉండేది. ఎందుకంటే పార్టీలో తిరుగుతూ ఆ గొడవల్లో వాటిలో ఉండిన కారణాన ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారేమో అనే ఒక రకమైన ప్రాణభయంతో నేను బ్రతుకుతూ ఉండేవాడిని. అలాంటప్పుడు ఒక దైవజనుడు నన్ను దర్శించి నాతో మాట్లాడడం జరిగింది. నేను అప్పటికే పాస్టర్ గారు అబ్బాయిని కనుక క్రిస్టియన్ బోర్డింగ్లో చదివి అనేక సార్లు దేవుని వాక్యం నేర్చుకున్నాను కనుక విద్యావంతుడయ్యాను. కానీ కుటుంబానికి ప్రయోజనకరంగా లేను. మా నాన్నగారు, అమ్మగారు నన్ను దేవుని సేవకిచ్చారు. నేను మొదటి కుమారుడని సమర్పించారు. అయితే నేను లోబడకుండా పార్టీలోకి వెళ్ళి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాను. అయితే మా నాన్నగారు నన్ను సేవకునిగా చూడాలని ఆశపడ్డారు. కానీ ఆయన ఆశ తీరకుండానే దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. మరి ఒకనొకప్పుడు మరి మా అమ్మగారు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ఒరే పెద్దోడా, నువ్వు బాగా చదువుకున్నావు కానీ నీకు ఉద్యోగాలు రావడం లేదురా. నిన్ను దేవుని సేవకు సమర్పించావు,
అందుకే ఉద్యోగాలు రావడం లేదేమో, అందుకని నువ్వు వెళ్ళిపోయి దేవుని సేవ చేసేరా అని చెప్పి అనంది. అంటే నాకు తెలిసిన దేవుని సేవ ఏంటంటే, మరి నామకార్థ సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల్లోకి వెళ్ళి, ఎందుకంటే మా అమ్మ ఆ మిషన్ స్కూల్లోనే టీచర్గా పనిచేశారు, మా డాడీ కూడా దాంట్లో ఆయన సువార్థికులుగా పనిచేస్తూ ఉండేవారు. కనుక ఆ సంఘాలకు వెళ్ళినప్పుడు ప్రేమతో నన్ను ఆహ్వానించేవాడు. నేను వెళ్ళి వాక్యం మరి గబగబా తెలిసిన వచనాలన్నీ కంటకు చెప్పి పెద్ద ప్రసంగికుల్లాగా వాళ్ళ ముందు నేను మరి ఆ విధంగా ఫోర్స్ పెడుతూ ఉండేవాడిని. అయితే దేవుడికి నేను కంటిలో నలుసులాగా, మరి కంటికి పొగలాగా, పంటికి పులుసులాగా, కాళ్ళలో ముళ్ళులాగా నేను మారిపోయాను. దేవుడు అనుకున్నాడు, వీడిని ఇలా వదిలేస్తే లాభం లేదు అనుకున్నాడేమో. నాకు ఇంకొక గర్వం ఉండేది, అదేంటంటే వాక్యం తెలియని 5వ తరగతి చదివిన ఆ చదువు రాని సేవకులు, వీళ్ళు కూడా ఒక సేవకులేనా, వీళ్ళు చేసేది కూడా ఒక సేవేనా అని ఒక రకమైన గర్వం నాలో ఉండేది. అందుకే తక్కువగా చదువుకున్న సేవకులు అంటే నేను వాళ్ళని గౌరవించేవాడిని కాదు. నేను పెద్ద మరి వాక్యం నాకు తెలుసు, బైబిల్ ఇంట్లో 10 సార్లు, హాస్టల్లో 10 సార్లు నేను చదువుకున్నాను కనుక నాకే తెలుసు అని ఒక రకమైన గర్వంతో అలా వెళుతూ ఉన్నప్పుడు ఒక సేవకుడు నన్ను దర్శించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే, అమ్మను చూడడానికి నేను మరి నాకు వివాహం అయిపోయింది, నా భార్య రక్షించబడిన ఆమె ఒక స్కూల్ టీచర్గా ఉన్నారు. అప్పటికి కూడా నేను ఇంకా మారు మనసు అనుభవంలోనికి నన్ను రాలేదు. అయితే సేవకుడు నన్ను అడిగాడు, మరి నాన్నగారికి పెద్ద కుమారుడు కనుక నాన్నగారు స్నేహితులైన ఆయన ఒక మాట అడగడం జరిగింది. అయితే ఏంటి అని అంటే, మరి ఏం చేస్తున్నావు పెద్దబాబు అని నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను దేవుని సేవ చేస్తున్నాను గారు అని నేను చెప్పడం జరిగింది. అయితే ఆయన అడిగారు, నువ్వు మారు మనసు పొందావా అని అడిగారు నన్ను. నేను అన్నాను, నేను దేవుని సేవ, నేను బైబిల్ 20 సార్లు చదివాను అన్నాను. మరి ఆయన అడిగారు, మారు మనసు పొందావా అని అడిగారు. నేను అన్నాను, నేను పాస్టర్ గారు అబ్బాయిని, నాకేం మారు మనసు అని అన్నాను. తర్వాత ఆయన ఇదే ప్రశ్న అనేక సార్లు నన్ను నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అదే ప్రశ్న నన్ను మాటిమాటిగా అడగడం జరుగుతుంది. నేను సమాధానాలు మార్చి చెప్తున్నాను. ఆయన కళ్ళలోకి నేను సూటిగా చూడలేకపోతున్నాను. ఆయన కూడా 5వ తరగతి చదువుకున్న పంచకట్టు పాస్టర్ గారు. కానీ ఒక్క మాట, ఆయన బహు ప్రార్థనాపరుడు, గొప్ప దైవజనుడు. అయితే ఆయన అలాగ మాట్లాడిన తర్వాత 10 సార్లు నేను ఒకే సమాధానాలు మార్చి చెప్తున్నాను. ఆయన మాత్రం ఒకే ప్రశ్న అడుగుతూ ఉన్నారు, నువ్వు మారు మనసు పొందావా అని అడుగుతూ ఉన్నారు. అయితే ఆయన చివరికి ఒక మాట గట్టిగా, నువ్వు దేవుని సేవకుని కుమారుడు అయినా సరే, 20 కాదు 30 సార్లు బైబిల్ చదివినా సరే, మారు మనసు లేకుండా దేవుని వాక్యాన్ని పట్టుకోవడానికి కానీ, ముట్టుకోవడానికి కానీ, ఉచ్చరించడానికి కానీ, ప్రకటించడానికి కానీ నువ్వు అర్హుడు కాదు. చచ్చావంటే నరకానికి వెళ్తావు, జాగ్రత్త అని గట్టిగా నన్ను హెచ్చరిక చేసి ఆయన నన్ను తల మీద చేయబెట్టి, ప్రేమతో దగ్గర పిలిచి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి పంపించేశారు. అప్పుడు నేను నూజివీడు అనే పట్టణంలో అమ్మను చూడడానికి వెళ్ళాను. మేము ఒకనొక పల్లెటూరులో పులిసెట్టిపాడు అనే ఒక గ్రామంలో నేను నా భార్య కొత్తగా వివాహం అయింది. ఆ రాత్రి నేను క్రైస్తవులు కొన్ని అలవాటు చొప్పున పడుకునే ముందు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నీ బంగారు దూతలు నా చుట్టూ కాపలాగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా. అయితే బంగారు దూతలు బైబిల్లో ఎక్కడా నాకు కనబడలేదు. ఆ ప్రార్థన నేర్పించినోడు ఎవడో ఇప్పుడు కనబడితే బాగుండు అనిపిస్తుంది. అయితే ఒక మాట, అలాగ నేను ప్రార్థన చేసి మోకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నా మీదకి రావడం జరిగింది. అప్పుడు మీలో చాలా మంది అనుకుంటారు, అన్న మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు కనుక ఏం భాషలు వచ్చినాయో అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఒక మాట, 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉన్నాను. నాకు భాషలో రాలేదు, కానీ ఆ రాత్రి నా పాపముల విషయమై నేను లోతుగా ఒప్పించబడుతూ ఉన్నాను. మా తమ్ముడు 79లో చనిపోయాడు, మా నాన్నగారు 81లో చనిపోయారు. అప్పుడు కూడా నేను అంతగా దుఃఖపడలేదు. కానీ ఆ రాత్రి దుఃఖం కట్టలు తెంచుకుని వస్తూ ఉంది. నేను అలాగే మోకాళ్ళ మీద ఉన్నాను. మరి ఆ రాత్రి ఒక స్వరం గద్దించి నన్ను అడుగుతూ ఉంది. చిన్న వయసు దగ్గర నన్ను తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ పాపం చేయలేదా అని నన్ను గట్టిగా అడిగినప్పుడు నేను చేశాను ప్రభువా, నన్ను క్షమించమని చెప్పి పొర్లుకుంటూ కన్నీళ్లతో దుఃఖంతో
నా పాప జీవితాన్ని నేను ఒప్పుకోవడం ప్రారంభించాను. ఎప్పుడైతే నేను ఒక పాపాన్ని ఒప్పుకున్నానో నా తల మీద 100 కేజీలు బరువు పెట్టి కిందకు నొక్కేసినట్టు అనిపించేది. కొంత బరువు తీసి ఒక చెయ్యి వచ్చి పక్కన పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. తల మీద బరువు తగ్గడం నేను గమనించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆ రాత్రి అంతా ఎంతసేపు అయితే నా పాప జీవితాన్ని ఒప్పుకున్నారో నాకు తెలియదు. పక్క వాటాలో ఓనర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నిద్రలో మెలకు రాకుండా దేవుడు చేశాడు. మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే నేనైతే గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ అయ్యో నేను పాపినని చెప్పి భయంకరంగా మరి దుఃఖిస్తూ వినిపిస్తూ పొర్లుకుంటూ కన్నీటితో చీముడు సొంగలు తెమడుతో స్థలమంతా తడిసిపోతా ఉంది. ఆ విధంగా రాత్రి కాలం అంతా నేను దేవుని సన్నిధిలో నా పాప జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు ఆ చెయ్యి రాను నా తల మీద ఉన్న బరువు తీసి పెట్టడం అనేది నేను గుర్తించగలుగుతూ ఉన్నాను. కొంతసేపటికి నా గొంతు పూర్తిగా బొంగురిపోయింది. నా శరీరంలో ఇక నీళ్లు ఉన్నాయా లేవా అన్నట్టుగా శరీరంలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేసాయి. మరి కన్నీళ్లు సొంగలు చీముడు తెమడుతో స్థలమంతా కూడా తడిసిపోయింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తల మీద బరువు ఉందా లేదా, అసలు నా మెడ మీద తలకాయ ఉందా లేదా అంత తేలికైపోయింది నా తల. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డ, నా హృదయంలో చెప్పనశక్యం కానీ గొప్ప సంతోషంతో నేను నింపబడ్డాను. ఒక చిన్న పిల్లవాని హృదయం ఆ రాత్రి సమయంలో నాకు వచ్చింది. అయితే మరి దాన్నే రక్షణ అంటారని కానీ నాకు ఏమీ తెలీదు. అయితే ఇన్ని సంవత్సరాలు అంటే 32 సంవత్సరాల పాటు ఇంత గొప్ప సంతోషాన్ని, ఇంత గొప్ప ఆనందాన్ని నేను ఎందుకు దూరం చేసుకున్నానని చెప్పి నా గుండెల్ని ఇలా గుద్దుకొని ఎగిరి ఆనందించి ఎక్కడైతే ఆ చీముడు కన్నీళ్లతో స్థలం తడిసిపోయిందో అక్కడ పడుకొని నా జీవితంలో మొదటి నిద్ర 17 సంవత్సరాల తర్వాత నేను నిద్రపోవడం జరిగింది. ఇప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ గొప్ప సంతోషం, ఆ తాజాదనాన్ని ప్రభు నా హృదయంలో ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక వ్యక్తి తన జీవితంలో పాపక్షమాపణ పొందినప్పుడు లేదా రక్షణ భాగ్యం పొందినప్పుడు, పాపములు క్షమించబడినప్పుడు అతని హృదయంలో ఉండే ఆనందాన్ని మాటల్లో వర్ణించడానికి వీలు లేదు. ఇట్స్ అన్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్. వర్ణించడానికి వీలులేని, చెప్పనశక్యం కాని గొప్ప సంతోషంతో నా హృదయం నింపబడింది. కనుక పాప క్షమాపణ ముందు ధనం దిగదుడిపే, పేరు ప్రఖ్యాతులు దిగదుడిపే, శరీర సుఖం దిగదుడిపే. అయితే సాతాను ఒకటి చేస్తాడు, ఇవే నీకు ముఖ్యమని చెప్పి ప్రతి మానవుడిని వాడు దారి తప్పించి చివరికి నిత్య నరకాగ్ని గుండానికి మనుషులను తీసుకుని వెళ్ళడానికి వాడు కంకణం కట్టుకున్నాడు. అయితే దేవుడు తన ప్రేమను బట్టి, తన కృపను బట్టి, తను ప్రేమించి తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్న మానవుడిని రక్షించాలని చెప్పి ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి త్రిత్వంలో 2వ మూర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు మానవాకారంలో భూమి మీదకి వచ్చి ప్రతి మానవుని బదులుగా ఇదివరకు ఎంతమంది మనుషులు పుట్టి చనిపోయారో, ఇప్పుడు ఎంతమంది మనుషులు జీవించి ఉన్నారో, ఇంకెంతమంది మనుషులు పుట్టి చనిపోబోతున్నారో, వారందరి బదులుగా ఆయన వారి పాపాన్ని తన మీద వేసుకొని కలువరిశిలలో ఆయన తన ప్రాణం ఇచ్చాడు. వారి బదులుగా మరణించాడు, వారి పాప శిక్షను భరించాడు. ఆయన తన రక్తాన్ని దారులుగా చిందించాడు. చివరి రక్తబొట్టు వరకు ఒడిసి ఆయన దారపోసాడు. ఆయనకు క్షమించే అధికారం ఉంది. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్టు, 9వ అధ్యాయం వచనం జ్ఞాపకం లేదు, దయతో క్షమించండి. అక్కడ అంటాడు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారము కలదు అని చెప్పి ఆయన మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, పక్షవాయువు కలిగిన వారిని నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పి ఆయన అంటాడు. ఈ ప్రపంచంలో పాపాలు క్షమించే అధికారం పైన ఆకాశం ఉంది కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న పాతాళములో కానీ ఏ ఒక్క నామములకు లేదు. ఎందుకు అనంటే ఏ నామములో ఉన్న వ్యక్తి కూడా మానవుణ్ణి ప్రేమించి మానవుని కొరకు మానవుని బదులుగా చనిపోయి ప్రాణమించి రక్తాన్ని కార్చి మానవుని శత్రువైన మరణాన్ని ఓడించి, పాపాన్ని ఓడించి, సాతాన్ని ఓడించి తిరిగి లేచిన దేవుడు ఎవరు లేరు. కనుక పాప క్షమాపణ కావాలి అనుకుంటున్న వారు, ఆయన
దగ్గరికి రావాలి. సాతానుడు ఈ లోకంలో చాలా పద్ధతులు కనిపెట్టాడు. పాప క్షమాపణ కొరకు మీ సొంత కార్యాలు చేసుకోండి, సొంత నీతి ద్వారా పాప క్షమాపణ దొరుకుతుందని చెప్పి మానవుల్ని తప్పు మార్గంలో వాడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రేమతో 2 చేతులు జోడించి నీకు మనవి చేస్తూ ఉన్నాను. డబ్బు కావాలన్నా, పేరు ప్రఖ్యాతులు కావాలన్నా, శరీర సుఖం కావాలన్నా సాతానిస్తాడు. కానీ ఒక మాట, నీకు పాప క్షమాపణ ఇచ్చి నీకు మోక్ష భాగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు, ఈ లోకంలో నీ హృదయాన్ని, నీ జీవితాన్ని శాంతి నెమ్మదితో నింపగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఒకే ఒకడున్నాడు. ఆయన యేసుక్రీస్తును, మహా గొప్ప దేవుడు. ఆయన తప్ప పాపములు క్షమించగలిగిన వాడు ఎవడు లేడని ప్రభు ప్రేమను బట్టి నేను మనవి చేస్తా ఉన్నాను. మరొక ముఖ్య విషయం, అసలు ఎందుకు పాప క్షమాపణ ఎలా కలుగుతుంది అనే మాట మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినయు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డ పాపక్షమాపణ రక్తము చిందించబడడం ద్వారా కలుగుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి మన పెద్దల్లో కూడా, మన పూర్వీకులు భారతీయుల్లో కూడా కొంతమంది ఈ మాటను చెప్తా ఉంటారు. సరే, అది అవసరం లేదు, కానీ దేవుని వాక్యంలో ఉన్న మాటను మాత్రం మీతో నేను మనవి చేస్తాను. అలాగైతే అసలు రక్తం ఎందుకు చిందించబడాలి? ఇది మరొక ప్రశ్న. మరి నేను మొట్టమొదటిగా మనిషికి ఏం కావాలి అనే దాంతో ఈ యొక్క వర్తమానం, నా సాక్ష్యాన్ని కూడా ఇందులో ఉంచడం జరిగింది. అయితే ఇది కంటిన్యూ నేను చేస్తాను, ఎందుకంటే రక్తము ఎందుకు చిందించబడాలి అనే దాని గురించి చూద్దాం. దేవుని వాక్యంలో కొన్ని ఆధారాలు మనం గమనించగలుగుతాం. ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మీ ప్రాణమే, మీ రక్తమే మీకు ప్రాణం కనుక ఈ రక్తము గూర్చి నేను విచారణ చేస్తాను దేవుడు చెప్తాడు. అలాగే లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం 14వ వచనం కూడా మనం గమనించినట్లయితే అక్కడ ఏమనుందంటే, రక్తం ప్రోక్షణం నిమిత్తం ఈ బలిపీఠం మీద చిందించడానికి రక్తాన్ని మీకు నేను ఇచ్చాను అని అంటాడు. రక్తమే మీకు ప్రాణమని ఆ విషయం అక్కడ తెలియజేయబడుతుంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు పాపం చేశాడు, పాపానికి బదులుగా మరణం వచ్చింది. మరణం అనగా దేవుని నుండి వేరు చేయబడడం, ద సెపరేషన్ ఫ్రమ్ ద లివింగ్ గాడ్. దేవుని నుండి, దేవుని యొక్క జీవంలో నుండి వేరు చేయబడ్డమే అసలైన మరణం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాం. కనుక మనిషి మరణము తప్ప ఈ పాపానికి వేరే ప్రక్షాళన లేదు. కనుక ఇక్కడ ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, జీవానికి జీవం. అనగా పాపం చేసిన వ్యక్తి మరణించి తీరవలసిందే, దానికి వేరే మార్గం లేదు అనేది. కనుక మానవుని యొక్క రక్తమే ప్రాణం, కనుక మానవుని రక్తమే చిందించబడవలసిన అవసరత ఉంది. మనము ఆ యొక్క కొత్త నిబంధనలో ప్రభు దగ్గరకు ఆ యొక్క పాపాత్మరాలని స్త్రీని పట్టుకొచ్చి రాళ్ళు పట్టుకొస్తారు. రాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో ధర్మశాస్త్రమేమో రాళ్ళు పెట్టి కొట్టి చంపమంటుంది వ్యభిచారం మీద పట్టుబడిన స్త్రీని, నీవేం చెప్తావని అన్నప్పుడు ప్రభు మాట్లాడలేదు. ప్రభు ఒక మాట అడిగాడు, మీలో పాపం లేని వారు రాయి వేయమని. అయితే రాయి వేసి ఒక వ్యక్తిని కొట్టినప్పుడు రక్తము చిందించబడుతుంది. అంటే పాపం చేసిన వ్యక్తికి రక్తం చిందించబడే పాప శిక్ష తప్ప, మరణ శిక్ష తప్ప వేరే మార్గం లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటాం. నా మాటలు వింటున్నా ప్రియమైన సోదరుడా, సోదరి, తల్లి, తండ్రి, యవన కుమారుడు, కుమార్తె, మన జీవితంలో ఎన్నిసార్లు ఈ భయంకరమైన వ్యభిచార పాపం చేస్తుంటాం. మనల్ని ఎన్నిసార్లు రాళ్లతో కొట్టి చంపాలి ఆలోచించండి. అయితే ఈనాడు మానవుడికి ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపబడవలసిన అవసరం లేకుండానే నా బదులు, నీ బదులు ఆయన తన రక్తాన్ని చిందించాడు కనుక, ఆయన తన ప్రాణాన్ని దారులుగా దారవోసాడు కనుక ఆయన దగ్గర మనం పాప క్షమాపణ పొందవలసిన అవసరం ఉంది. అందుకు రక్తం మనకి అవసరం. రెండవ విషయం మీతో నేను మనవి చేస్తాను. ఇందులో 3 సంగతులు మీతో నేను చెప్తాను.
ఒకటి విషయం ఏంటంటే దేవునికి రక్తం కావాలి, 2 మనిషికి రక్తం కావాలి, 3 సాతానికి రక్తం కావాలి. మళ్ళీ నేను మీతో మనవి చేస్తాను మరొకసారి, దేవునికి రక్తం కావాలి, మానవునికి రక్తం కావాలి, సాతాను కూడా రక్తం కావాలి. అయితే ఒక మాట, ముందుగా మనిషికి రక్తం కావాలి అనే దాని గురించి నేను ముఖ్యమైన విషయం మీతో చెప్తాను. నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, మనిషికి ఏం కావాలి అని అంటే పాపక్షమాపణ కావాలి అని చెప్పాను. పాపక్షమాపణ ఎలా కలుగుతుంది అని అంటే రక్తము చిందించబడడం ద్వారా కలుగుతుంది అని చెప్పాను. అలాగైతే రక్తం ఎందుకు చిందించబడాలి అనే విషయం గురించి మనం ఆలోచన చేస్తే దానికి ఒకటి మానవుని రక్తమే ప్రాణమని మీతో నేను మనం చూశాను. తర్వాత దేవునికి రక్తం కావాలి, సాతానుకు రక్తం కావాలి, మరి మనిషికి కూడా రక్తం కావాలని 3 విషయాల మీతో నేను చెప్పాను. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి రక్తం ఎందుకు కావాలి అనే దాని గురించి ఒక మాట మీతో నేను మనం చేస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చగుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో బెత్తన చేయబడలేదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నరుని తలంపుల్లోని మోహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, వాడు మరి తన ప్రవర్తన విషయంలో కేవలం వారు నరమాత్రులై ఉన్నారని యెహోవా దేవుడు మనిషిని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మనిషి ఎక్కడ చెడిపోయాడు అని అంటే ఆపాద మస్తకం చెడిపోయాడు. చేతులను హింసిస్తే పాపం పోదు, మరి ముళ్ళ మీద పడుకుంటే పాపం పోదు, మనిషి నీళ్ళలో మునిగితే పాపం పోదు, కానీ మనిషి ఆపాద మస్తకం రక్తమంతా కూడా కలుషితం అయిపోయింది. ద మ్యాన్ ఆఫ్ ద బ్లడ్ హ్యాస్ బికమ్ ద బ్లడెడ్ విత్ ద స్టెయిన్. ఆ యొక్క కలుషితం అయిపోయింది మానవుని రక్తం. అరకాలు మొదలుకొని సమస్తం కూడా పాడైపోయింది. కనుక ఈ రక్తానికి బదులుగా ఒక మంచి రక్తం మానవుల్లోనికి వచ్చినప్పుడు మానవుని స్వభావం కూడా మార్చబడుతుంది. అందుకు మనిషికి రక్తం కావాలి. మనిషికి రక్తం కావాలి అనే దానికి మరొక కారణాన్ని కూడా మీతో నేను మనవి చేస్తాను. అదేంటి అనంటే, మానవుడు దేవుని నుండి దూరం అయిపోయిన కారణాన మానవుడు మరి ఆ యొక్క దేవుని జీవాన్ని పోగొట్టుకున్నాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. నేను ముందు వర్తమానాల్లో కొన్ని రిఫరెన్స్ మీకు చెప్పాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే నరుడు మరి మానవుడు దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరు చేయబడి ఉన్నాడు అని మనం చూస్తాం. కనుక మానవుని రక్తమేమో పరిమితమైన జీవాన్ని మనకి ఇవ్వగలుగుతూ ఉన్నది. మీరు గమనించండి, మరి 90వ కీర్తనలో మోషే కీర్తనాకారుడు, మోషే దైవజనుడు కీర్తనలు ఎలాగ చెబుతున్నాడు, నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును అని దేవుని వాక్యాన్ని మనం గమనించగలుగుతాం. మరి ప్రియమైన దేవుని బిడ్డ, మానవుని యొక్క జీవం పరిమితమైంది. ఆదాము ద్వారా మనకు సంక్రమించిన జీవం పరిమితమైంది. అది 70, 80 కావచ్చు. వెనుకటి మనుషులు మనం తీసుకుంటే ఒకవేళ 120, 140, 150 కూడా బతకవచ్చు. కానీ తప్పకుండా ప్రతి మనిషి తన జీవాన్ని ముగించవలసింది. అంటే దాని అర్థం ఏంటంటే మనిషి యొక్క జీవం, మనిషి యొక్క రక్తం మరి పరిమితమైన జీవాన్ని మాత్రమే కలిగి ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. అలాగైతే మరి ఎందుకు రక్తం అనంటే, దేవుని యొక్క రక్తం, ఆయన రక్తం కనుక మనలోనికి వస్తే ఆ రక్తం మనకి శాశ్వతమైన జీవాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించగలుగుతూ ఉన్నదని ప్రభు ప్రేమను బట్టి నేను మనవి చేస్తున్నాను. కనుక మానవునికి రక్తం 2 కారణాలను బట్టి కావాలి. ఒకటి, మానవుని రక్తం కలుషితం అయిపోయింది కనుక దాని బదులుగా మంచి రక్తం మనకు అవసరం. ఆ రక్తం మానవుల్లో ఎవరిది పనికిరాదు, అది దేవుని రక్తమే మనల్ని నిజంగా మంచి రక్తంగా మనకి అనుగ్రహించబడుతుంది. అందుకే యేసయ్య మనల్ని ప్రేమించి కల్వరిశిలలో తన రక్తాన్ని దారులుగా మన కొరకు చిందించాడు. తర్వాత మన రక్తం కేవలం పరిమితమైన జీవాన్ని కలిగి ఉంది, కానీ మరి దేవుని రక్తం అయితే యుగ
యుగాయుగములు మనకు జీవించడానికి సహాయపడుతుంది మరి అనే విషయాన్ని మీతో నేను మనం చేస్తూ ఉన్నాను. ఒక ఆయన నన్ను ఇలాగ ప్రశ్న వేశాడు. అతను బ్రాహ్మణ పండితుడు కావచ్చు, లేదా పూజారి కావచ్చు. అతను ఈ విధంగా నన్ను అడిగాడు. ఏమన్నా అంటే, మీ క్రైస్తవులు ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఏమండి, ఒక్క మనిషి రక్తం కార్చితే ఒక్క మనిషి రక్తం లోకంలో ఉన్న మానవులందరికీ ఎలాగ సరిపోతుంది అని చెప్పి నన్ను ప్రశ్న వేశాడు. నేను ఆలోచించుకున్నాను, ఇలాంటి ప్రశ్నలు అడిగే వాళ్ళు కూడా ఉంటారా అనే విషయం నాకు అప్పటి వరకు అర్థం కాలేదు. కానీ ప్రార్థన చేసుకున్నాను మనసులో, అయ్యా ఈ మనిషికి సరైన సమాధానం చెప్పడానికి నాకు జ్ఞానాన్ని తెచ్చేయమని దేవుడిని నేను ఆ యొక్క వాహనంలో ఉండి నేను అడగడం జరిగింది. అయితే దేవుడు నాకు వెంటనే తలంపు ఇచ్చాడు. మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 25-26 వచనంలో చూస్తే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడని దేవుని వాక్యంలో మరి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆదాముకి జీవాన్ని ఒకసారి ఇచ్చాడు దేవుడు. ఆ జీవమే ఈనాడు కోట్లాను కోట్ల మంది మనుషులు పుట్టి విస్తరించి వర్ధిల్లడానికి సరిపోయిన జీవంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని ఇవ్వగలిగిన ఆ దేవుని యొక్క రక్తం మనందరికీ మరి మన పాపక్షమాపణ కొరకు కావచ్చు, జీవం ఇవ్వడానికి కొరకు కావచ్చు, ఆ రక్తం సరిపోతుందని నేను ప్రభు ప్రేమను బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతూ చాలా విషయాలు ఆయన వాక్యంలో మనకు తెలియజేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం కావచ్చు. మరి అక్కడ ఎలాగో దేవుని వాక్యం ఎలాగో సెలవిస్తా ఉంది. అది ఏంటి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో మనం గమనించగలిగినట్లయితే, దేవుని యొక్క రక్తం ద్వారా మనిషి జీవాన్ని పొందుకుంటాడు. ఆ కలుషితమైన రక్తాన్ని తీసివేసి మరి మంచి రక్తాన్ని మనలోకి ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం చూస్తాం. మరి చాలా సంవత్సరాల క్రితం మరి ఒక వ్యక్తి ఇలాగే తన రక్తాన్ని, క్యాన్సర్ రక్తాన్ని బయటకు పంపించేసి కోతి రక్తం ఎక్కించుకుని ఉన్నట్టుగా మనం చరిత్రలో ఒక వ్యక్తిని మనం గమనించగలుగుతాం. కనుక ఇలాగ మనం ఆలోచన చేసినప్పుడు చెడిపోయిన మన రక్తం బదులు దేవుని రక్తం అవసరం, జీవం లేని మన రక్తం బదులు జీవాధిపతి అయిన దేవుని రక్తం అవసరం అనే విషయాన్ని, మనిషికి రక్తం కావాలి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మరి సాతాను కూడా రక్తం కావాలి అనే దాని గురించి మీతో నేను మరొక మాట మనవి చేస్తాను. దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో లేదా 11వ వచనంలో ఎలాగో దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. రాత్రింపగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకా అక్కడ గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు వారిని జయించి ఉన్నారు, కానీ అంతము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి ప్రియమైన దేవుని బిడ్డ, సాతాను రక్తాన్ని కోరుతూ ఉన్నాడు. వాడు నోరు మూతబడాలి అని అంటే రక్తము తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు, తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. కుడివైపున నేను నిలబడ్డాను. ఆ స్థానంలో నిన్ను కూడా నువ్వు ఊహించుకోవచ్చు సోదరుడా. ఎడమవైపు సాతాను నిలబడ్డాడు. ఎదురుగుండా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నిలబడ్డారు. అయితే సాతానుడు నా వైపు చూపించి నేరం మోపుతూ ఉన్నాడు. ఈ పరంజ్యోతి అనే వ్యక్తిని చూస్తున్నావా? రక్షించబడిన తర్వాత కూడా తలంపుల్లో, చూపుల్లో, దేనిలో ఒక దాంట్లో వీడు ఓడిపోతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని నువ్వు పరలోకానికి ఎలా తీసుకుంటా అని చెప్పి దేవుడినే వాడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. సాతాను వాడు ముఖ్యమైన డ్యూటీలు ఇదొక డ్యూటీ. వాడు దేవుడి మీదైనా నేరాలు మోపుతాడు, మనుషుల మీదైనా, ముఖ్యంగా రక్షించబడిన బిడ్డల మీద వాడు నేరాలు మోపేవాడుగా ఉంటాడు. కనుక నేను మౌనంగా తలదించుకున్నాను. అయితే ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారు దోసిటి నిండా తన రక్తాన్ని పట్టుకొని తండ్రికి రక్తాన్ని చూపించి, నా ప్రియమైన తండ్రి, ఈ పరంజ్యోతి తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని సమాధిలోనికి వెళ్ళేంత వరకు అతడు చేసిన ప్రతి పాపం కొరకు
ఇదిగో నా రక్తాన్ని కార్చాను కనుక అతన్ని చూచి కాదు కానీ నేను కార్చిన రక్తాన్ని చూసి నా బలియాగాన్ని చూసి ఈ యొక్క పరంజ్యోతిని క్షమించమని చెప్పి ఆ యొక్క కుమారుడు తన రక్తాన్ని తండ్రికి ఎప్పుడైతే చూపెట్టాడో, తండ్రి నా కుమారుడా నీ రక్తం అంతా కార్చావా, నీ జీవాన్ని దారమోసావా అని చెప్పి తండ్రి నన్ను క్షమించినట్టుగా గమనించగలుగుతాం. ఆ వెంటనే సాతానుడు రక్తం ఎప్పుడైతే కుమారుడైన యేసు ప్రభు చూపెట్టాడో వాడు దెబ్బకి అంతర్ధానం అయిపోయాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, సాతాను నోరు మూయబడ్డానికి యేసు ప్రభు రక్తం తప్ప వాడిని జయించడానికి వేరే మార్గం లేదని చెప్పి ప్రభు ప్రేమను బట్టి మీతో నేను మనం చేస్తా ఉన్నాను. మూడో విషయం మీతో నేను చెప్తాను. దేవునికి రక్తం కావాలి, దేవునికి రక్తం కావాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి రక్తం ఎందుకు కావాలో కొన్ని వచనాలు మీతో నేను షేర్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రోమాపత్రిక 3:23 మనం గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఎలాగో తెలియజేస్తా ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. తర్వాత రోమాపత్రిక 6:23 చూస్తే పాపము వలన వచ్చు జీతము మరణమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇంకా మనం గమనించినట్లయితే పాపము చేయు 1 యోహాను పత్రిక 3:4 చూస్తే పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక ప్రతి ఒక్క వ్యక్తి పాపం చేసిన వ్యక్తి రక్తం ఏమవ్వాలి, చిందించబడాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణం కూడా ఎలాంటి మరణమై ఉండాలంటే ఆ వ్యక్తి రక్తము చిందించబడి చనిపోవలసిన అవసరత ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఇక్కడ ప్రతి మానవుడు పాపం చేశాడు. దీనికి పాపానికి కులభేదం, మతభేదం, ఆచార భేదం, మరి దేశ కాల మాన పరిస్థితుల భేదం ఏమీ లేదు. అలాగే మరణానికి కూడా. కనుక మనం గమనించగలిగితే మరొక వర్తమానంలో పాపం గురించి, మరణాన్ని గురించి మీతో నేను పంచుకుంటాను సవివరంగా. కానీ ఇక్కడ మాత్రం దేవునికి రక్తం ఎందుకు కావాలో నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. ఇది చెప్పిన తర్వాత నా వర్తమానాన్ని నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి రక్తం ఎందుకు కావాలో అనే దాని గురించి ఒక వచనం మీతో నేను మనవి చేస్తాను. హెబ్రీ పత్రిక 9:16 మనం చూస్తాం. చదువునైనా వాక్యం చదువు. హెబ్రీ పత్రిక 9:16 మనం గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన వచనాన్ని మనం చూస్తాం. మరణ శాసనం ఎక్కడ ఉండును, మరణ శాసనము ఎక్కడ ఉండెను, అక్కడ మరణ శాసనము రాసిన వాడి మరణము అవశ్యము, అక్కడ మరణ శాసనము రాసిన వాడి మరణము అవశ్యము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు, ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా, అది రాసిన వాడు జీవించుచుండగా ఎప్పుడైనను చెల్లునా, అది ఎప్పుడైనను చెల్లునా. మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వచనం హెబ్రీ పత్రిక అసలు నాకు అర్థం కాని పుస్తకాల్లో చాలా కాలం ఇది కూడా ఒకటి. కానీ ఈ వచనం చాలా సార్లు నన్ను కలవర పెట్టింది. అయితే ఈ వచనానికి వచ్చిన ప్రభు నాకు ఆ తలపులు అనుగ్రహించి అర్థమయ్యేటట్టుగా నాకు తెలియజేయడం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ వచనాన్ని గురించి మీకు ఒక ఉదాహరణ మీకు అర్థమవడం కొరకు నేను ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాను. 2 కవల సోదరులు, తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు. మరి తల్లి మరి వాళ్ళిద్దరిని అనాథ శరణాలయంలో పెట్టింది. అప్పుడు వాళ్ళిద్దరు పెరిగి పెద్దవారయిన తర్వాత పెద్ద ఆయనేమో ఒక జడ్జి అయ్యాడు, చిన్నవాడేమో మనుషులను చంపే నరహంతకుడిగా మారాడు. అయితే ఒకరోజు ఒక మనిషిని చంపి పరిగెత్తుకుని వచ్చి అన్నగారి గదిలో ఇతను దూరుతాడు. దూరినప్పుడు వెనకాలే పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి ఇదిగో ఏమండి అని తలుపు కొట్టి తలుపు తీసిన తర్వాత ఇతను పాపం చేశాడు, మనిషిని చంపాడండి, ఇతను తీసుకెళ్ళిపోతామని పోలీసులు చెప్పినప్పుడు తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు ఆ జడ్జి గారు. జడ్జి గారు ఎవరు? ఈ నేరస్తుడికి సొంత అన్న. తమ్ముడి కోపం వచ్చింది. వీడు జడ్జి అయ్యుండి పోలీసులకు ఒక మాట చెప్పి నన్ను విడిపించలేదని పళ్ళు పటపట కొరుకుతూ ఆ పోలీసులు వెనకాల వెళ్ళాడు. తర్వాత
కేసు తీర్పు కోర్టుకు వచ్చింది. దాని జడ్జి గారు కూడా ఈ అన్నగారే. అయితే అన్నగారు ఏం చెప్పాడంటే, ఆ కోర్టు జడ్జిమెంట్లో ఇతనికి అన్ని కూడా నేరాలన్నీ కూడా రుజువు చేయబడ్డాయి, మరణశిక్ష విధించడమైంది, ఉరిశిక్ష కూడా తన చేతులతో ఈ అన్నగారే రాయడం జరిగింది. అప్పుడు అనుకుంటున్నాడు ఈ తమ్ముడు, వీడు చాలా దుర్మార్గుడు, కనీసం నన్ను తప్పించడానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేయడం లేదు అని చెప్పి అన్న మీద కోపంగా ఉన్నాడు. ఇంకొకటి కూడా ఆలోచిస్తూ ఉన్నాడు, నాకు కనుక అవకాశం దొరికితే వీడిని ఇక్కడే మీద పడి ఈయన కూడా చంపేసి ఎట్లాగో శిక్ష మామూలే కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే పోలీసులు అతను తీసుకెళ్లి సెల్లో వేయడం జరిగింది. మరి రేపు ఉరి తీస్తారనగా ఈరోజు సాయంత్రం జడ్జి గారు డ్రెస్ వేసుకొని తమ్ముడు నా సెల్ గది దగ్గరికి వచ్చాడు. ఆ పోలీసు వారితో కొద్ది నిమిషాలు మా తమ్ముడితో నేను మాట్లాడాలండి అని చెప్పి, ఈ నేరస్తులతో నేను మాట్లాడాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను మాట్లాడుతూ ఆ జడ్జి గారు ఇలాగ అంటున్నాడు, తమ్ముడు, అమ్మ చనిపోయేటప్పుడు నా దగ్గర ఒక ప్రమాణం తీసుకుంది. నీ కష్ట సమయంలో నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు నీ ప్రాణాన్ని కాపాడమని చెప్పి తల్లి నా దగ్గర మాట తీసుకుంది. దాని ప్రకారం ఒక జడ్జిగా, ఒక న్యాయాధిపతిగా నేను న్యాయం తప్పలేను, చట్టాన్ని మేరలేను. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం నీకు మరణశిక్ష రాసిన మాట నిజమే, కానీ ఒక అన్నగా నీకు నేను సహాయం చేయగలను. అదేంటో తెలుసా? నీ స్థానంలో నీ బదులుగా నేను మరణిస్తాను. నా డ్రెస్ వేసుకొని నువ్వు బయటకు వెళ్ళిపో, నీ డ్రెస్ వేసుకొని నేను ఉరికంబం ఎక్కుతాను అని చెప్పి ఆ యొక్క తమ్ముడితో అన్న చెప్తాడు. చెప్పినప్పుడు తమ్ముడు అంటాడు, అన్నా, ఏ నేరము చేయను నీవు నా బదులు చనిపోతావా? వద్దు వద్దు, పాపం చేసింది నేనే శిక్ష భరిస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి తమ్ముడు గట్టిగా మాట్లాడితే తమ్ముడు నోరు మూసి, తమ్ముడు, ఇంతకంటే నాకు వేరే అవకాశం లేదు, నిన్ను రక్షించుకోవడానికి నాకు వేరే మార్గం లేదు తమ్ముడు, దయచేసి నువ్వు వెళ్ళిపోమని చెప్పి తమ్ముడితో అన్న చెప్తాడు. మరి ఎంతో బతిమాలిన మీదట ఇద్దరు డ్రెస్సులు మార్చుకుంటారు. తమ్ముడు బయటకు వెళ్ళిపోతున్నాడు. అన్న లోపలికి వెళ్ళిపోయే ముందు తమ్ముడు భుజం మీద చేయి వేసి ఒక మాట చెప్పాడు, తమ్ముడు, ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నింటికి బదులుగా నేను నీ బదులుగా చనిపోతూ ఉన్నాను. కానీ నువ్వు బయటకు వెళుతున్నావు. బయటకు వెళ్ళిన తర్వాత ఇంకెన్నడూ పాపం చేయొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు మరలా పాపం చేస్తే నీ బదులుగా చనిపోవడానికి అమ్మ లేదు, నాన్న లేరు, ఒక్కగానొక్క అన్ననైనా నేను కూడా లేను, నేను కూడా చనిపోతున్నాను కనుక ఇక బయటకు వెళ్ళి ఎన్నడూ నువ్వు పాపం చేయొద్దని నాకు మాట ఇమ్మని చెప్పి మాట తీసుకుని తమ్ముడిని బయటకు పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క ధర్మశాస్త్రము, మరణశాస్త్రము రాసిన వాడు మరణిస్తేనే కానీ ఈ యొక్క మరణశాస్త్రం చెల్లదు అనేది వాక్యంలో మనం చూసాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ శాస్త్రం రాసిన యేసయ్య, ఆయన ఆజ్ఞలు రాసిన దేవాది దేవుడు, మరి ఆయనే నా బదులు నీ బదులుగా చనిపోవడానికి వచ్చాడు. న్యాయాధిపతిగా, న్యాయమూర్తిగా నీకు ఆయన ఎలాంటి సహాయం చేయలేడు. మరణశిక్ష నీ మీద, నా మీద రాశాడు. ఆ మరణ శాస్త్రాన్ని నెరవేర్చాలి, నిన్ను కూడా క్షమించాలి, నన్ను కూడా క్షమించాలి, రక్షించాలి అని అంటే ఆయన చనిపోవటం తప్ప వేరొక మార్గం లేదు అని చెప్పి మీతో నేను మనవి చేస్తూ ఉన్నాను. దీన్ని బట్టి మీకు కొన్ని విషయాలు అర్థమైనవని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి, మానవుని రక్తమే ప్రాణం. రెండవది, మానవుని దేవునికి రక్తం కావాలి. మూడవది, మనిషికి రక్తం కావాలి. నాలుగవది, సాతాను కూడా రక్తం కావాలి. రక్తం ఎందుకు అనే విషయం కూడా మనం చూసాం. మొదటి నుంచి మనం వర్తమానం వింటూ ఉన్నాం. మనిషికి ఏం కావాలి అనేది మీతో నేను మనవి చేశాను. పాప క్షమాపణ ఎంత విలువైనదో మీతో నేను మనవి చేశాను. నా అనుభవం ద్వారా మీతో మాట్లాడడం జరిగింది. తర్వాత పాప క్షమాపణ ఎలా కలుగుతుంది అనే దానికి దేవుని వాక్యం ఇచ్చే విషయాలు చెప్పాను. రక్తమే అవసరం అని చెప్పాను. ఆ రక్తం ఎందుకు అవసరమో కూడా మీతో నేను మాట్లాడింది. అయితే ఏ రక్తం మనకు కావాలి అనేది నేను చివరిగా 2 మాటలు చెప్పి నా వర్తమానాన్ని
ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం 25వ వచనం చూస్తే, నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపము చేశాను అని చెప్పి ఆ యూదా ఇస్కరియోతు 30 తులముల వెండికి ప్రభువును అమ్ముకున్నవాడు నిరపరాధ రక్తం అని ప్రభు రక్తాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తాం. అలాగే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతున్నని మీరు ఎరుగరా అని మనం చూస్తాం. ఆయన రక్తం అమూల్యమైంది. ఆ రక్తాన్ని వెలకట్టడానికి వీల్లేదు. ఈ లోకములో మనుషులు సంపద సమస్తాన్ని త్రాసులో ఒక పక్కన వేసి మరొక పక్కన యేసు ప్రభువారి యొక్క రక్తం యొక్క ఒక బొట్టును త్రాసులో ఒకవైపు వేస్తే లోకమంతా తేలిపోతుంది. ప్రభు రక్తం బొట్టు బరువే ఎక్కువ ఉంటుంది. కనుక ఆయన రక్తం అమూల్యమైంది, నిర్దోషమైంది, నిష్కలంకమైంది. అందుకే 49వ కీర్తన 9వ వచనంలో కీర్తనకారుడు ఎలాగో తెలియజేస్తా ఉన్నాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసింది అంటాడు. మీకా ప్రవక్త 6:6లో మాట్లాడుతూ అంటాడు, ఏమి తీసుకుని వచ్చి నా దేవుని సన్నిధిని నేను నమస్కారం చేస్తాను, ఏమి తీసుకుని వచ్చి ఆయన సన్నిధిని నేను సాగిలపడతాను అని అంటాడు. ఏమి తీసుకుని వచ్చి నేను నా దేవుని సంతోషపెట్టగలనని మాట్లాడుతూ అంటాడు. వేలాది నదులంత విస్తార తైలం మరి వేలాది దూడలు అర్పించి నా జ్యేష్ఠ కుమారుని అర్పించి నా పాప పరిహారానికి నేను పరిహారం చేసుకోగలనా అని అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన రక్తం ఇదివరకు యుగాయుగాల్లో కూడా, అది సర్వయుగాల్లో కూడా ఆయన రక్తానికి విలువ ఉంది. ఒక మాట మీతో నేను చెప్తాను. బ్రిటిష్ రాణి కాలంలో ఉన్న నాణ్యం ఇప్పుడు పనిచేస్తుందా? ఆ నోట్లు ఇప్పుడు పనిచేస్తాయా? పని చేయవు. అలాగే నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో రద్దు చేసిన నోట్లు పట్టుకొచ్చి ఇవి ఇప్పుడు చలామణిలో పెట్టండి అంటే కుదురుతుందా? కుదరదు. అలాగే ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలు వెలగల రాళ్ళు అన్ని కూడా విలువ తగ్గిపోయినవిగా ఉంటాయి. కానీ ప్రభువారి రక్తం పరలోకంలోనూ సర్వలోకాల్లోనూ యుగాయుగంలోనూ అది ఎంతో గొప్ప విలువైనదిగా ఉందని చెప్పి ప్రభు ప్రేమను బట్టి నేను మీతో మనవి చేస్తాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన రక్తమే మనకు చాలింది. చూడు, నువ్వు దేవుళ్ళని దయాలని లోకమంతా తిరిగి పాపక్షమాపణ దొరక్క, ఆత్మలో నెమ్మది లేక, స్థలాలు తిరిగి అక్కడికి వాళ్ళు వెళ్ళమన్నారు, ఇక్కడికి వీళ్ళు వెళ్ళమన్నారు, ఓ నేను అక్కడికి వెళ్ళాను, నాకు శాంతి లేదు, నాకు నెమ్మది లేదు అని చెప్పి నువ్వు ఒకవేళ హృదయంలో ఆశపడుతూ బాధపడుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆయన రక్తమే అంతిమ పరిష్కారం. ఆయన రక్తమే సరిపోయింది ఎవరికైనా. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన రక్తము తప్ప నీ పాప క్షమాపణ కొరకు చాలినది ఏమీ లేదని నేను మనం చేస్తున్నాను. కనుక హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూస్తే, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన రక్తము తప్ప వేరే ఆస్కారం పాపికి రక్షణ కలిగించేది లోకంలో ఏది లేదని కూడా మీతో నేను మనం చేస్తున్నాను. మీరు నన్ను వెంటనే అడగాలి, ఆయన రక్తం విలువైందన్నావు, ఆయన రక్తం సరిపోతుందన్నావు, ఆయన రక్తమే చివరిదన్నావు, ఇంతకీ ఆయన రక్తానికి ఉన్న లక్షణాలేంటి అని మీరు నన్ను అడిగినట్లయితే ఆయన రక్తానికి ఉన్న లక్షణాలు గబగబా చెప్పి నా వర్తమానాన్ని నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన రక్తము పాపిని కడిగి శుద్ధీకరించగలిగిన శక్తి. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ ద క్లెన్సింగ్ పవర్. శుద్ధీకరించగలిగిన శక్తి ఆయన రక్తానికి ఉంది. కనుక నీ మనస్సాక్షిని కడుగుతుందని హెబ్రీ 9:14లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఆయన రక్తంలో
ఇంకొక అద్భుతమైన లక్షణం ఉందంటే అదేంటంటే మానవుని పాపము నుండి, మరణము నుండి, సాతాను అధికారం నుండి విడిపించగలిగిన శక్తి. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ ద పర్చేసింగ్ పవర్ ఆర్ డెలివరింగ్ పవర్. యేసు ప్రభు యొక్క రక్తానికి కొనుగోలు చేయగలిగిన శక్తి, లేదా విమోచించగలిగిన, విడుదల చేయగలిగిన శక్తి ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. మూడో విషయాన్ని మనం చూస్తే, ఆయన రక్తము జీవాన్ని, అనగా నిత్య జీవాన్ని ఇవ్వగలిగింది. అందుకంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితునని ప్రభు సెలవిచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన మనిషికి ఏం కావాలో నీ ముందు ఒక ప్రశ్న ఉంచబడింది. తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి పాప క్షమాపణ కావాలి అనే విషయం నొక్కి చెప్పబడింది. పాప క్షమాపణ ఎలా కలుగుతుందంటే, రక్తము చెందించబడకుండా పాప క్షమాపణ కలుగదు అనే విషయం కూడా చెప్పబడింది. అలాగైతే రక్తం ఎందుకు చిందించబడాలని దాని కొరకు కూడా చాలా ప్రశ్నలు, సమాధానాలు నియమించబడ్డాయి. అయితే ఏ రక్తం పనికొస్తుంది? గొర్రెల రక్తమా, మేకల రక్తమా, లేకుంటే ఈ లోకంలో ఉన్న జంతువులు, కోళ్ళు రక్తమా పనిచేస్తుందా అని అంటే, ఆ రక్తానికి శుద్ధీకరించే శక్తి లేదు. ఆ రక్తానికి కొనుగోలు చేయగలిగిన శక్తి లేదు. ఆ రక్తానికి మరి జీవాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన శక్తి లేదు అనే విషయాన్ని మీతో నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటూ ఉన్న నీవు, నీ మతమేది, నీ కులమేది, నీ ఆచారమేది, నీ దేశకాలమైన పరిస్థితులు ఏవి అని నేను నిన్ను అడుగును. కానీ నీ జీవితంలో నీకు డబ్బు ఉందా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా, లేకపోతే నీ జీవితంలో శరీర సుఖాన్ని బాగా అనుభవించేసేవాడిని నేను అడగను. కానీ నీ పాపములు క్షమించబడియా, నీ హృదయంలో నిజమైన శాంతి, నెమ్మది నీకు దొరికిందా అని నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు చనిపోతే నిజంగా నేను పరలోకానికి వెళతాను అనే ఖచ్చితమైన నిశ్చయం నీకుందా? లేకపోతే లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించిన గాక. నిన్ను ప్రేమించిన యేసయ్య కలువారి సిలువలో తన ప్రాణం నీ కొరకు దారిపోసాడు. కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన. యేసు ప్రభువా, ఈ లోకంలో ఏ దేవుడు, ఏ దేవత, నా తల్లి కానీ తండ్రి కానీ నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టలేదయ్యా. నీవైతే నిజమైన తండ్రివి కనుక, నీ స్వరూపంలో, నీ పోలికలో నన్ను చేసుకున్న దేవుడు కనుక, పరలోక మహిమను విడిచిపెట్టి నా కొరకు భూమి మీదకి దిగి వచ్చిన నీ రక్తమంతా చిందించిన దేవుడు ప్రభా, నా తండ్రివని ఈ విధంగా రుజువు చేసుకున్నావు. అంత మాత్రమే కాదు, నా శత్రువైన మరణాన్ని ఓడించి సజీవుడిగా నువ్వు తిరిగి లేచిన గొప్ప దేవుడు అయ్యా అని చెప్పి ప్రభు దగ్గర వచ్చిన మాట, యేసయ్యా నేను పాపిని, అయ్యా నన్ను క్షమించు, నీ రక్తదారులతో నన్ను కడుగు, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా నన్ను స్వీకరించు, నా కొరకే నీవు చనిపోయి తిరిగి లేచావని నేను నమ్ముతున్నానని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేస్తే నిన్ను ప్రభు రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈయన వర్తమానం మీ ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగా ఉందని మీరు నమ్మినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఈమెయిల్ అడ్రస్ కూడా చెప్తూ ఉన్నాం. paranjyoti@gmail.com PARANJYOTHI paranjyoti8@gmail.com. ఇంతకు మునుపు మా ఫోన్ నంబర్స్ కూడా చెప్పాం. మరొకసారి మీకు నేను నా అడ్రస్, ఫోన్ నెంబర్ గుర్తు చేస్తాను. మీ సలహాలు ఏమైనా ఉంటే చెప్పచ్చు. ఎందుకంటే మీడియా ముందుకు కొత్తగా రావడం, లోపాలు ఉండవు, నేనే పరిపూర్ణుని నేను చెప్పలేను. కానీ ఏదో ఒక చిన్న ప్రయత్నం, రక్షణ నేను అనేక మందిని చేరలేకపోతున్నాం డైరెక్ట్గా, కనీసం మీడియా ద్వారా కలవాలనే ఆశతో ప్రభు గుండెల్లో పెట్టిన మంటను బట్టి అనేక మందిని కలవడానికి ఇష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం కేవలం ఏదో మాటలు చెప్పడానికి ఏర్పాటు చేయబడింది కాదు, కానీ కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సిద్ధపడి వర్తమానాలు మీకు అందించబడుతూ ఉన్నాయి. కనుక మీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటే ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు,
ఈమెయిల్ ద్వారా సలహాలు సంప్రదింపులు ఉంటే మాకు ఇవ్వచ్చు. మేము మీ నిమిత్తం ప్రార్థన చేస్తాము. మీరు నోరు మెదలకుండా పడుకొని నిద్రపోండి అని ఆ యొక్క రాంగ్ రూట్లోకి మిమ్మల్ని నడిపించేవాడు మేము కాదు. ఎందుకంటే మీరు ప్రార్థన చేయవలసిందే. మీకోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. మీ నిమిత్తం మా కోసం కూడా వీలైతే మీరు ప్రార్థన చేయాలి. మీ నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తాం. ఈ రీతిగా ఈ కార్యక్రమాలు వీక్షించడం ద్వారా మీరు అనేక విధాలుగా ఆశీర్వదించబడాలని కోరుతూ మీ సెలవు కోరుతున్న మీ అన్నయ్య పరంజ్యోతి ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇమాన్యుయల్ చర్చ్ మిషన్ ఆఫ్ ఇండియా, సజీవ వాక్య దర్శనం, పోల్సెట్వాడు పోస్ట్ అండ్ విలేజ్, 521227 పిన్ కోడ్ నంబర్, ఏకొండూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఈమెయిల్ అడ్రస్ మరొకసారి పరంజ్యోతి PARANJYOTHI పరంజ్యోతి 8@gmail.com. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దర్శించి రక్షించి దీవించి ఆశీర్వదించి వర్ధిల్లు చేయునుగాక. ఆమేన్. ఆమేన్.